అందరికీ నమస్కారం। ఈ రోజు వీడియోలో నేను ఈ హౌస్ క్లీనింగ్ రోబో గురించి రివ్యూ ఇవ్వబోతున్నాను। ఇది అమెజాన్ లో తీసుకున్నాను। ఇది Xiaomi X10 వర్షన్। ఇదివరకు బ్లాక్ రోబో చూసారు కదా, అది S10 వర్షన్। ఇది అడ్వాన్స్డ్ వర్షన్ అన్నమాట। ఇది ఆఫర్ ఉన్న రోజు తీసుకోండి 25,000 రూపీస్ కి వస్తుంది। నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి ఈ రోబో అయితే తీసుకున్నాను। నేను వర్కింగ్ ఉమెన్, అలాగే కిడ్ ఉన్నాడు కాబట్టి నాకైతే చాలా యూస్ఫుల్ గా అనిపించింది। ఫస్ట్ ఇట్లా ఓపెన్ చేయగానే ఇలా ఉంటుందన్నమాట చూడడానికి। మీకు కనిపిస్తుంది కదా లోపల, అది డస్ట్ కలెక్టర్ అన్నమాట। హౌస్ అంతా క్లీన్ చేసేసి డస్ట్ అయితే ఇందులో కలెక్ట్ చేసేసుకుంటుంది। డస్ట్ కలెక్ట్ చేసిన తర్వాత దీనికి ఒక డస్ట్ బిన్ లాంటిది ఇచ్చారు। 2 మంత్స్ పాటు మీరు అసలు దీన్ని క్లీన్ చేయాల్సిన అవసరం కూడా లేదు। ఆటోమేటిక్ గా డస్ట్ అనేది లోపలికి లాగేసుకుంటుంది అన్నమాట। నేను అది మీకు చూపిస్తాను। ఇప్పుడే రోబో హౌస్ క్లీన్ చేసేసి వచ్చింది, చూసారా? డస్ట్ మొత్తం కూడా డస్ట్ బిన్ లోకి వెళ్ళిపోయింది। ఆ తర్వాత ఇలా ఉంటుంది। మనం వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ కుదిరినప్పుడు చక్కగా క్లీన్ చేసుకోవచ్చు। ఇలా ఓపెన్ చేసేయచ్చు అన్నమాట। ఓపెన్ చేసేసి చక్కగా షింక్ లో వాటర్ తో మంచిగా క్లీన్ చేసేసుకోవచ్చు। బ్లాక్ రోబో వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో అలాగే స్క్రీన్ పైన కూడా ఇస్తూ ఉంటాను, మీకు కావాలంటే అది చూసేయచ్చు। దానికి డస్ట్ కలెక్టర్ అలాగే వాటర్ పోసుకునేది ఒకటే దగ్గర ఇచ్చారు। దీనికేమో ఇలా డిఫరెంట్ ఇచ్చారు। ఇక్కడ మీకు హోల్ కనిపిస్తుంది కదా, ఆ హోల్లో నుంచి ఈ డస్ట్ కలెక్టర్ లో ఉన్న డస్ట్ అనేది డస్ట్ బిన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట। ఈ రోబోలో ఇది వచ్చేసి అడ్వాన్స్డ్ ఫీచర్। బ్లాక్ రోబోలో అయితే మనమే డస్ట్ ని తీసుకెళ్లి డస్ట్ బిన్ లో వేసేసుకోవాలి। ఇది వచ్చేసి మాపింగ్ ప్యాడ్। ఈ క్లాత్ ఇచ్చేసారు కదా, ఆ క్లాత్ ని మనం వాష్ చేసుకుంటూ ఉండాలి। నెక్స్ట్ ఇలా ఓపెన్ చేసేసి ఇక్కడ వాటర్ అయితే పోయాలి। ఇది కూడా కొత్త ఫీచరే బ్లాక్ రోబోతో కంపేర్ చేసుకుంటే। దీనికి బ్లాక్ రోబోతో కంపేర్ చేసుకుంటే బ్యాటరీ టైం ఎక్కువ ఉంటుంది। అడ్వాన్స్డ్ లేజర్ సెన్సార్స్ అయితే యూస్ చేస్తుంది। ఛార్జింగ్ అయితే ఎక్కువసేపు వస్తుందండి। అలాగే అడ్వాన్స్ లేజర్ సెన్సార్స్ వాడుతుంది, చాలా బాగా డిటెక్ట్ చేస్తుంది ఏమున్నాయి రూమ్లో అవన్నీ కూడా। 1 ఇయర్ వారంటీ కూడా ఉంది। మీకు ఎక్స్టెండెడ్ వారంటీ కావాలంటే సమ్ అమౌంట్ అనేది పే చేయాలి। ఇప్పటివరకు అయితే రిపేర్ రాలేదు, 5 మంత్స్ దాకా అవుతుంది। ఈ మాపింగ్ ప్యాడ్ని నీట్గా వాష్ చేసేసుకొని ఆరిన తర్వాత దీనికి పెట్టేసుకోవాలన్నమాట। దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పడతాయి అన్నమాట। ఆ వాటర్ ఈ క్లాత్లోకి వచ్చేసి హౌస్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేస్తుంది। లో, మీడియం, హై లెవెల్స్ ఉన్నాయి। లో లెవెల్లోనే చాలా ఎక్కువ వాటరే వాడుతుంది। దీంట్లో మనం డెటాల్, లైజాల్ ఇలాంటి లిక్విడ్స్ వాడొద్దు అని చెప్పేసి వాళ్ళైతే ప్రొడక్ట్ డిస్క్రిప్షన్స్ లో మెన్షన్ చేశారు। ముసలి వాళ్ళకి, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి, ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఈ రోబో బాగా యూజ్ అవుతుంది। లేదు మాకు ఇల్లు చాలా నీట్ గా ఉండాలి, మేము ఎక్కువ వాటర్ వాడాలంటే ఈ రోబో అయితే యూజ్ అవ్వదు। దీన్ని రోబో బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ ఫిక్స్ చేసేస్తారు। దీనికి వీల్స్ ఉన్నాయి। అలాగే ఇక్కడ ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మొత్తం హౌస్ క్లీన్ చేసే బ్రష్। నెక్స్ట్ ఫ్యాన్ లా ఉంది కదా, అది వచ్చేసి మూలలు క్లీన్ చేస్తుంది। దీనికి వచ్చేసి అబోవ్ 4G స్పీడ్ ఉండే వైఫై ఉండాలండి। అదే బ్లాక్ రోబోకి అయితే అట్లాంటి రిక్వైర్మెంట్ ఏం లేదు, ఖచ్చితంగా వైఫై ఉండాల్సిన అవసరం అయితే లేదు। నేనైతే మా హస్బెండ్ మొబైల్ హాట్స్పాట్ ద్వారా దీన్ని అయితే సెట్ చేశాను। సెట్ చేసుకునేటప్పుడు నాకైతే ఒక 1 to 2 అవర్స్ పట్టింది, యూట్యూబ్లో రీసెర్చ్ చేసి ఆ వీడియోస్ కన్ని పెట్టి మొబైల్ హాట్స్పాట్ నుంచి కనెక్ట్ చేయడానికి అలాగా। బ్లాక్ రోబోకి అయితే చాలా సింపుల్ ఇన్స్టాలేషన్ అనమాట, ఎవరైనా కూడా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు। హాట్స్పాట్ ఉంటే చాలు వేరే మొబైల్లో, ఇట్లా అబోవ్ 4G ఉండాలి ఇలాంటి రూల్స్ ఏం లేవు। కాబట్టి నేనైతే బ్లాక్ రోబోనే తీసుకోండి అని సజెస్ట్ చేస్తాను। లేదు మేము యూట్యూబ్ వీడియోస్ ద్వారా రిఫరెన్స్ తీసుకొని ఫస్ట్ టైం ఇన్స్టాలేషన్ చేసుకోగలము అంటే హ్యాపీగా మీరు దీన్ని తీసుకోవచ్చు। పెద్ద హౌస్ ఉన్న వాళ్ళకి, ఎక్కువసేపు ఛార్జింగ్ ఉండాలి అన్న వాళ్ళకి ఈ రోబో చాలా చాలా బాగా యూస్ అవుతుంది। నేనేమి ప్రమోషన్స్ అట్లా ఏమి ఇవ్వట్లేదు, ఆ బ్లాక్ S10 రోబో అవ్వచ్చు, ఈ రోబో నార్మల్గా కొన్న వాటికి నేను జెన్యున్ గా రివ్యూ ఇస్తున్నాను అంతే। నేను ఆ S10 రోబో షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలా మంది నేను ఏదో ప్రమోషన్ చేస్తున్నాను, నాకు మనీ వస్తాయి అందువల్ల చెప్తున్నాను అనుకున్నారు। చూడండి హౌస్ అంతా క్లీన్ చేసిన తర్వాత బ్రష్ ఇలా ఉంటుంది, జుట్టు పీసులు ఏమున్నా కూడా మొత్తం దీనికి చుట్టుకుంటాయి। దీన్ని క్లీన్ చేయడానికి ఒక చిన్న బ్రష్ ఇచ్చారు, దాంతో మనం మంచిగా నీట్ క్లీన్ చేసేయచ్చు। ఇదేంటంటే చీపిరి లాంటిది, మొత్తం కూడా ఊడ్చేసి లోపలికి డస్ట్ కలెక్టర్ ఉంది కదా దాంట్లోకి లాగేస్తుంది అనమాట డస్ట్ని। డస్ట్ కలెక్టర్లో నుంచి డస్ట్ బిన్లోకి వెళ్తుంది అని చెప్పాను కదా, ఇదే ఛార్జింగ్ పాయింట్ ప్లస్ డస్ట్ బిన్ లాంటిది అనమాట। ఇక్కడ 2 పిన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ పిన్స్ సహాయంతో ఇది ఛార్జింగ్ అయితే పెట్టుకుంటుంది। నెక్స్ట్ ఇలా వాళ్ళు ఒక బ్యాగ్ ఇస్తారు, సో ఈ బ్యాగ్లోకి ఆ డస్ట్ కలెక్టర్లో ఉన్న డస్ట్ అంతా కూడా వెళ్తుంది। వాళ్ళు మెన్షన్ చేయడం అయితే 2 మంత్స్ పాటు మీరు అసలు డస్ట్ అనేది తీయాల్సిన అవసరం లేదని అయితే చెప్పారు। మేమైతే వీక్లీ వన్స్ ట్వైస్ క్లీన్ చేసుకుంటూనే ఉంటాము బ్యాగ్ని। ఈ బ్రషే అనమాట క్లీన్ చేయడానికి ఇచ్చింది, నేను ఇందాక చెప్పాను కదా।
కింద కనుక వెట్ ఫ్లోర్ ఉందనుకోండి, ఏదన్నా పిల్లలు నీళ్ళు కొంచెం పడేస్తూ ఉంటారు, అలాంటి టైంలో ఈ రోబోని వ్యాక్యూమ్ ప్లస్ మాపింగ్ 2 చేయమని చెప్పైతే వదలకూడదండి. మాపింగ్ అంటే తుడవటం వరకు ఓకే, కానీ ఇప్పుడు నార్మల్గా అది వ్యాక్యూమ్ చేసిందంటే వాటర్ని లాగేసుకుంటుంది. అప్పుడు డస్ట్ కలెక్టర్ అంతా కూడా తడిగా అవుతుంది. ఆ తడి చెత్తే మీకు ఈ బ్యాగ్లోకి వెళ్తుంది అనమాట. వెళ్ళినప్పుడు ఏమైంది, పురుగులు అవన్నీ వస్తాయి. కాబట్టి ఫ్లోర్ అనేది డ్రైగా ఉన్నప్పుడే వ్యాక్యూమ్ చేయాలి. ఇక్కడ మీకు హోల్ కనిపిస్తుంది కదా, ఈ హోల్లో నుంచే ఆ డస్ట్ కలెక్టర్లోకి అనేది డస్ట్ అయితే వెళ్తుంది అనమాట. ఇది వచ్చేసి నార్మల్ కాటన్ బ్యాగే. ఇవన్నీ కూడా మీరు చక్కగా అమెజాన్లో మొత్తం మీకు దొరుకుతాయి. బ్యాగ్ అవ్వచ్చు, ఇందాక నేను చూపించాను కదా బ్రషెస్, ఫ్యాన్ లాంటి బ్రష్, ఇవన్నీ కూడా సెట్ మొత్తం కూడా అమెజాన్లో దొరుకుతుంది. దానికైతే వరీ ఏం లేదు. నేను అది చూసే ఇది ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. స్పేర్ పార్ట్స్ దొరుకుతాయా లేదా, మళ్ళీ ఇబ్బంది అయ్యిద్ది కదా అని చెప్పేసి. సో ఇది ఓవరాల్ రోబో. మీకు అర్థమైంది కదా ఏమేం పార్ట్స్ ఉన్నాయి, ఎట్లా ఇచ్చారు రోబో అనేది. నెక్స్ట్ దీంట్లో సేమ్ S10 రోబో లాగే హోమ్ బటన్, పవర్ బటన్ ఉంటుంది. ఒక్కసారి మీరు హౌస్ మొత్తం స్కాన్ చేయించేసి ఒక్కసారి మీరు క్లీన్ చేయించేసారంటే ఇంకా మీకు వైఫైతో కూడా పని లేదనమాట. జస్ట్ ఆ పవర్ బటన్ నొక్కితే నార్మల్గా క్లీన్ చేసేసుకుంటుంది. వైఫై కనెక్షన్, మొబైల్ హాట్స్పాట్ ఏం అవసరం లేదు, ఎందుకంటే రోబోలో ఆల్రెడీ రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి. మేమైతే అంతే చేస్తాము. జస్ట్ సింపుల్గా వెళ్ళి పవర్ బటన్ నొక్కేస్తాము, అది హౌస్ మొత్తం క్లీన్ చేసేసి ఛార్జింగ్ పాయింట్లోకి వెళ్తుంది. కానీ ఛార్జింగ్ పాయింట్ ఎప్పుడు ఆన్లో ఉండేలా చూసుకోండి, మెయిన్గా అది క్లీన్ చేసేటప్పుడు. మీరు కనుక ఛార్జింగ్ పాయింట్ ఆఫ్ చేస్తే దాని హౌస్ ఎక్కడుంది అని చెప్పేసి అది డిటెక్ట్ చేసుకోలేదు. ఇలా మొత్తం సర్కిల్ లాగా తిరిగేసి హౌస్ అంతా కూడా స్కాన్ చేసేసుకుంటుంది. ఈ అమ్మాయి హోమ్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలండి. దాంట్లో ఇట్లాగా మనకి చూపించిన విధంగా కూడా రోబోని అయితే చూపిస్తుంది. స్కాన్ చేసుకున్న తర్వాత ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎంత స్కాన్ చేసింది, ఈజీగానే అర్థమైపోతుంది, పెద్ద కష్టమేమి ఉండదు. యూట్యూబ్లో అయితే మల్టిపుల్ వీడియోస్ ఉన్నాయి. నేను ఏ వీడియోస్ కూడా రిఫర్ చేయలేదు ఎంఐ హోమ్ యాప్ యూజ్ చేసేటప్పుడు, అంత ఈజీగా అయితే నాకు అనిపించింది. పిల్లలకైతే ఈ రోబో చాలా బాగా నచ్చుతుంది. మా వాడైతే ఆ రోబో క్లీన్ చేసినంతసేపు దాని చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. హౌస్ మొత్తం కూడా సర్దేస్తాడు, వాడి బొమ్మలు ఏమన్నా ఉన్నా కూడా. నార్మల్గా సర్దమంటే సర్దడు, కానీ రోబో వస్తుంది, రోబో క్లీన్ చేయించాలి రోబోతో అంటే మాత్రం మొత్తం సర్దేస్తాడు. ఈ రోబో 1 to 1.5 ఇంచ్ ఉన్న గడపలు ఎక్కుతుంది, దిగుతుంది. అంతకన్నా ఎక్కువైతే మాత్రం ఖచ్చితంగా ఎక్కదండి. గడపలు ఉంటే ఈ రోబో అనేది కొంచెం వేస్ట్ అన్నట్టుగా నా ఫీలింగ్. అంటే ఇంకొంచెం ఎక్కువ కాస్ట్ పెడితే గడపలు ఎక్కే రోబోస్ కూడా ఉన్నాయి, బట్ ఎంఐ బ్రాండ్లో అయితే లేవు. గడపలు ఉంటే ప్రతి ఒక్క రూమ్ సపరేట్గా క్లీన్ చేయించాలి. అండ్ ఛార్జింగ్ హబ్ అదే రూమ్లో ఉండాలి. మనం ప్రతిసారి కూడా ఛార్జింగ్ హబ్ని తీసుకెళ్ళాలి, రోబోని తీసుకెళ్ళి ఆ రూమ్లో క్లీన్ చేయించుకుంటూ ఉండాలన్నమాట. సో కొంచెం మాన్యువల్ ప్రాసెస్ ఉంటుంది. హెయిర్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేస్తుంది, అదైతే మాత్రం నేను అబ్జర్వ్ చేశాను. నెక్స్ట్ చూడండి, మీకు వాటర్ తేమ కూడా కనిపిస్తుంది కదా. నేను జస్ట్ లోనే పెట్టాను, మీడియం హై పెట్టుకోవచ్చు ఇంకొంచెం ఎక్కువ వాటర్తో మంచిగా క్లీన్ చేయాలనుకుంటే. ఇలా మంచాలు ఉంటే ఏం చేస్తుంది అంటే, ఇక్కడ లెగ్స్ ఉన్నాయి కదా దాని చుట్టూ కూడా ఒక రౌండ్ వేస్తుంది. అది ఒక టైం వేస్ట్ అని చెప్పాలి. లైన్ బై లైన్ అయితే క్లీన్ చేస్తుంది. సో చూడండి, ఇట్లా ఒక లైన్ వెళ్ళింది కదా, మళ్ళీ ఇంకొక లైన్ ఇటు సైడ్ తిరిగి వస్తుంది అనమాట. లైన్ బై లైన్ క్లీన్ చేస్తుంది. చాలా డౌట్స్ అడిగిన వీడియోకి కూడా నేను ఆన్సర్స్ చేశాను. అది S10 రోబోకి ఆన్సర్ చేశాను. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో అలాగే స్క్రీన్ పైన కూడా ఇస్తాను. బడ్జెట్ ఫ్రెండ్లీ రోబో కావాలంటే బ్లాక్ రోబో S10 తీసుకోండి. బడ్జెట్ కొంచెం పర్వాలేదు, ఛార్జింగ్ టైం ఎక్కువసేపు ఉండాలి, కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉండాలంటే ఇది తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.